This reel is all about HSA, Health Savings Account. HSA అంటే ఏంటంటే ఇట్ ఇస్ అ సేవింగ్స్ అకౌంట్ దట్ వర్క్స్ విత్ యువర్ మెడికల్ ప్లాన్. మీకు మీ ఎంప్లాయర్ ఆఫర్ చేసే హై డిడక్టబుల్ హెల్త్ ప్లాన్స్ తో HSA అకౌంట్ ని ఆఫర్ చేస్తారు. హై డిడక్టబుల్ ఉన్న హెల్త్ ప్లాన్ చూస్ చేసుకుంటే చాలా మంది ఎంప్లాయర్స్ ఎంప్లాయీ HSA అకౌంట్ కి ఆ ఇయర్ కి వన్ టైం కాంట్రిబ్యూషన్ గా $500 ఆర్ ఈవెన్ మోర్ కూడా వేస్తూ ఉంటారు. మీరు మీ శాలరీలోంచి ప్రీ ట్యాక్స్ కాంట్రిబ్యూషన్స్ మీ HSA అకౌంట్కి వేసుకుని వాటిని ఇమీడియట్గా కానీ లేదా ఫ్యూచర్లో కానీ మెడికల్ ఎక్స్పెన్సెస్ కోసం యూటిలైజ్ చేసుకోవచ్చు. 2024కి HSA కాంట్రిబ్యూషన్ లిమిట్స్ ఇండివిజువల్స్కి $4,150, ఫ్యామిలీస్కి $8,300. ఈ మనీని మీరు ఎటువంటి మెడికల్ ఎక్స్పెన్సెస్ కోసమైనా యూజ్ చేసుకోవచ్చు. అంటే మీ మెడికల్, డెంటల్, విజన్ డిడక్టబుల్స్ కోసం కానీ లేదా అదర్ పేమెంట్స్ లైక్ ఇన్సూరెన్స్, కో పేమెంట్స్ అండ్ మెడికల్ బిల్స్ పే చేసుకోవడానికి కూడా వాడుకోవచ్చు. HSA మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే ఈ కాంట్రిబ్యూషన్స్ ఎక్స్పైర్ అవ్వవు. అంటే ఈ ఇయర్లో చేసిన కాంట్రిబ్యూషన్స్ అన్ని ఇయర్ ఎండ్ లోపల వాడేయాలని రూల్ ఏం లేదు, రోల్ ఓవర్ అవుతుంటాయి. ఈవెన్ మీరు జాబ్ మారినా సరే మీ HSA అకౌంట్ అయితే ఎఫెక్ట్ అవ్వదు. యూ వోంట్ లూజ్ ద మనీ నెట్. లెట్స్ సే ఒక ఇయర్లో మీకు మెడికల్ ఎక్స్పెన్సెస్ పెద్దగా అవ్వట్లేదు. చిన్న చిన్న ఎక్స్పెన్సెస్ అన్ని కూడా మీ అవుట్ ఆఫ్ పాకెట్ నుంచి పే చేసుకుని HSA మనీని మీరు టచ్ చేయకుండా వదిలేయచ్చు. అలా వదిలేయడం వల్ల బెనిఫిట్ ఏంటి అంటే HSA కాంట్రిబ్యూషన్స్ ని యాక్చువల్ గా మీరు స్టాక్స్, ETFs అండ్ మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. సో దట్ యువర్ మనీ పొటెన్షియలీ గ్రోస్ ఓవర్ టైం. ఈ రీజన్ వల్లనే HSA ని ట్రిపుల్ ట్యాక్స్ బెనిఫిట్ అకౌంట్ అని కూడా అంటారు. అంటే మీ కాంట్రిబ్యూషన్స్ ఆర్ ట్యాక్స్ ఫ్రీ, ఎర్నింగ్స్ ఆర్ ట్యాక్స్ ఫ్రీ అండ్ ఆ మనీని మీరు క్వాలిఫైడ్ మెడికల్ ఎక్స్పెన్సెస్ కోసం యూటిలైజ్ చేసినంత వరకు దాని మీద కూడా ఎటువంటి ట్యాక్స్ ఉండదు.